మెంతులతో ఇలా చేయండి. కేవలం 7 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. సరైన పద్ధతిలో ఈ రెమెడీని నేను వాడాను. కరెక్ట్ గా నేను ఈ రెమెడీని మంచిగా అప్లై చేసుకున్నాను. కేవలం వారానికి 2 సార్లు అలాగా ఒక నెల రోజులు ట్రై చేశానండి. నా జుట్టులో మార్పును చూసి నేనే షాక్ అయిపోయాను. నేను మీకు లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తానండి. అంత బాగా వర్క్ అవుతుంది ఇది. ఏంటి 7 రోజుల్లో నీ జుట్టు అంత ఒత్తుగా పొడవుగా పెరిగిందా అని వినగానే షాక్ అయిపోయారు కదా. నేను కూడా అంతే అండి. ఈ రెమెడీని నా హెయిర్ కి అప్లై చేసిన తర్వాత నా జుట్టులో మార్పును చూసి నాకు వచ్చిన రిజల్ట్ చూసి నేను ఆశ్చర్యపోయానండి. అసలు అంత బాగా వర్క్ అయింది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంది అది నా రియల్ హెయిర్ ఏనండి. చాలా మంది షార్ట్ వీడియోస్ లో చూసి మీరు విగ్గు పెట్టుకున్నారా ఏంటి, అది అసలు మీది రియల్ హెయిరేనా అని చాలా మంది అడుగుతున్నారండి. ఇది నా రియల్ హెయిరే అండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానన్నమాట. ఎవరికైతే మా జుట్టు సన్నగా పిలకలాగా ఉంది, జుట్టు విపరీతంగా ఊడిపోతుంది, ఎన్ని వాడినా ప్రయోజనం లేదు, కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల నుండి ఎన్ని వాడుతున్నామో అయినా జుట్టు అనేది పెరగటం లేదు అని చాలా ఫీల్ అయిపోతుంటారు. మరి వాళ్ళందరి కోసం ఈ సూపర్ పవర్ఫుల్ రెమెడీని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ గా అడిగినప్పుడు మీరు తప్పకుండా లైక్ చేశారే అని అనుకుంటున్నాను. ఇప్పటికీ కూడా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. సరే ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇలాగా ఒక బౌల్ ని తీసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు మెంతులను వేసుకోండి. ఈ మెంతులు అనేవి మన జుట్టు ఊడకుండా ఉండటానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మీకు ఒకటి చెప్పనా, అసలు మెంతులు అంటే నా దృష్టిలో బంగారం కంటే కూడా ఎక్కువ అని చెప్తానండి. అసలు అంత బాగా వర్క్ అవుతాయి మన జుట్టుకి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి టీ పౌడర్ అండి. 2 స్పూన్ల వరకు టీ పౌడర్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్ని ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో దొరికేవే అండి. ఎక్కువగా ఖర్చు కూడా లేకుండా తక్కువ సమయంలో మీరు ఎక్కువ రిజల్ట్ ని పొందవచ్చండి. నేనేం జోక్ చేయట్లేదండి. చాలా మంది ఈ రెమెడీని యూస్ చేశారు. తర్వాత నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేశారండి, చాలా బాగా వర్క్ అయింది, థ్యాంక్ యూ అని. ఇక అలానే ఇందులోకి 1 స్పూన్ వరకు బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. అసలు మీకు ఒకటి తెలుసా, చైనీస్ వాళ్ళ జుట్టు ఎందుకు అంత ఒత్తుగా పొడవుగా ఉంటుందో ఈ బియ్యం వల్లే అండి. ఇలా ఈ రైస్ వాటర్ ని వాడటం వల్ల జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి. ఇక ఈ బౌల్ ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ అయితే పోసుకోండి. ఇందులో వాడిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన జుట్టు ఫాస్ట్ గా గ్రో అవటానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మీకు తెలుసా, ఇది టీ పొడి జుట్టుకు చాలా విధాలుగా మేలు చేస్తుందని. టీని తాగడమే కాదు, ముఖ్యంగా ఇలా జుట్టుకు అప్లై చేయటం వల్ల జుట్టు రాలటం తగ్గించి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలానే చిన్న ఏజ్ లో చాలా మందికి తొందరగా తెల్ల జుట్టు అనేది వస్తుంది కదా, అలా తొందరగా తెల్ల జుట్టు రాకుండా జుట్టును నెల్లగా ఒత్తుగా మృదువుగా మారుస్తుంది. మనకున్న తెల్ల జుట్టును కూడా నెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కరివేపాకుని కూడా వేసుకోండి. 1 గుప్పెడు వరకు అయితే సరిపోతుంది. కరివేపాకులోని అమైనో ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. అలానే జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. కరివేపాకులో ఉండే ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తాయి. ఇక వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసేసుకొని మనం స్టవ్ పైన ఒక 7 to 8 మినిట్స్ వరకు బాగా మరిగించండి. ఇందులో మనం ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయబోతున్నామండి. సో మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. మీరు స్కిప్ చేయటం వల్ల పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా అర్థం అవ్వదండి. సో అందుకని చెప్తున్నాను. ఇక 1 ఉల్లిపాయనైతే అయితే తీసుకోండి. ఎక్కువ ఏమీ అవసరం లేదండి, 1 ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఉల్లిపాయ కూడా ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉంటుంది కదండి. మరి ఈ ఉల్లిపాయ జుట్టు రాలటాన్ని తగ్గించి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే సల్ఫర్ కొలాజిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ ఉల్లిపాయ అనేది మన స్కాల్ప్ యొక్క దురదను, ఇన్ఫెక్షన్లను తగ్గించి మన జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. ఇలా 1 ఉల్లిపాయను తీసుకొని తొక్కను తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి. ఉల్లిపాయని ఇలా సగంగా కట్ చేసుకొని ఒక గ్రేటర్ సహాయంతో ఇలాగా ఉల్లిపాయను ఇలా గ్రేట్ చేసేసుకోండి. లేదు అనుకుంటే మీరు ఒక చిన్న మిక్సీ జార్లోకైనా ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయను కట్ చేసుకుని అందులోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 ఉల్లిపాయనే వాడుతున్నాను కాబట్టి నేను ఇలాగా గ్రేటర్ సహాయంతో ఇలాగా గుజ్జునైతే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలాగైతే వచ్చిందండి నాకు ఉల్లిపాయ గుజ్జు అనేది. మిక్సీ జార్ లో వేస్తే ఏంటి అంటే ఇంకా ఫాస్ట్ గా గుజ్జు అయి మెత్తగా అయితే వస్తుంది అనమాట. మీరు కావాలి అంటే చిన్న మిక్సీ జార్ లో కూడా వేసుకోవచ్చు. ఇక 1 బౌల్ ని తీసుకొని స్టైనర్ తోటి ఇలాగా ఉల్లిపాయ రసాన్ని
అయితే తీసేసుకోండి. ఈ ఉల్లిపాయ అనేది మన జుట్టు పెరగటంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఉల్లిపాయ ఎంత పవర్ఫుల్ మనందరికి ఉల్లిపాయ కట్ చేసినప్పుడే తెలుస్తుంది కదండి. మన కళ్ళలో నుంచి వాటర్ అనేవి వస్తాయి. మరి అంత పవర్ఫుల్ ఉల్లిపాయని మన జుట్టుకి అప్లై చేసుకున్న తర్వాత మన జుట్టులో వచ్చే మార్పును చూసి కూడా అంతే షాక్ అయిపోతారు. ఇప్పుడు చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది కదా, ఈ ఉల్లిపాయ రసాన్ని మన హెయిర్ కి అప్లై చేసిన తర్వాత మన హెయిర్ మొత్తం ఉల్లిపాయ స్మెల్ వస్తుందేమో అనేసి. అస్సలు రాదండి ఉల్లిపాయ స్మెల్ అనేది. మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. ఇక మనం స్టవ్ ని ఆఫ్ చేసేసుకొని ఈ సీరం ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ సిరం అనేది రెడీ అయిందా లేదా అని తెలుసుకోవటానికి ఇక్కడ చూడండి, మెంతులని మనం ఫింగర్స్ తో ఇలా అంటే మెత్తగా అయిపోయాయి చూడండి. మనం స్టవ్ పైన ఒక 7 to 8 minutes వరకు పెడితే సరిపోతుందండి. ఇక స్టవ్ ని ఆఫ్ చేసేసుకొని ఇలాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇక ఇప్పుడు ఈ సిరం ని మనం 2 బౌల్స్ లోకి అయితే తీసుకోవాలి. ఇలా 2 బౌల్స్ ని తీసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ 2 బౌల్స్ లోకి స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి మనం రెడీ చేసుకున్న ఈ సిరం ని. 2 బౌల్స్ లోకి ఎందుకు తీసుకున్నాము ఈ సిరం ని అనేది మీకే తెలుస్తుందండి. సో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. మీరు స్కిప్ చేయటం వల్ల ఈ రెమెడీని మీరు ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది పూర్తిగా మీకే అర్థమవ్వదన్నమాట. దీనిని నేను ఇలాగే సరైన పద్ధతిలో వాడానండి. ఇలా వాడిన తర్వాతే నా జుట్టులో మార్పును చూసి నేనే షాక్ అయిపోయాను. అంత బాగా వర్క్ అయిందనమాట. సో మీరు ఇక్కడే సరిగ్గా వినాలి అండి. ఇలాగా 2 బౌల్స్ లోకి సిరం అయితే ఫిల్టర్ చేసుకుని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ లోకి మనం తయారు చేసుకున్నాం కదండి ఉల్లిపాయ రసం. ఆ ఉల్లిపాయ రసాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలాగా ఆ ఉల్లిపాయ రసాన్ని ఆ బౌల్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి విటమిన్ ఈ క్యాప్సిల్. విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మన జుట్టుకు చాలా మంచిదండి. ఎందుకంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో జుట్టు కుదుళ్లను పోషిస్తుంది. ఇంకా అలానే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందండి. ఇంకా మన జుట్టును తొందరగా పొడిబారకుండా అలానే మన జుట్టు అనేది తొందరగా తెగిపోకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది. సో ఇలాగా ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ ని వేసేసుకోండి. మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేదు అంటే మీరు కొబ్బరి నూనెనైనా ఒక స్పూన్ వరకు వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు రెగ్యులర్ గా మీరు ఇంట్లో ఏ నూనెనైతే వాడుతున్నారో, మీ హెయిర్ కి ఏ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ ఆయిల్ ని ఒక స్పూన్ వరకు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసిన ఈ పవర్ఫుల్ రెమెడీని మీ హెయిర్ కి అయితే అప్లై చేసుకోండి. ఇక ఈ హెయిర్ సిరం ని మీ హెయిర్ కి అప్లై చేసుకోవడానికి ఇలాగా ఒక చిన్న స్ప్రే బాటిల్ ఉంటే దాంట్లోకి అయితే వేసుకొని మీ హెయిర్ కి స్ప్రే చేసుకోండి. స్ప్రే బాటిల్ లేదు అనుకుంటే మీరు చిన్న కాటన్ ఉంటుంది కదండి, ఆ కాటన్ సహాయంతో అయినా మీ హెయిర్ కి ఎంచక్క అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఫింగర్స్ తోటే మీ హెయిర్ కి నూనెని మనం ఎలాగైతే అప్లై చేసుకుంటామో అలాగా ఈ సిరం ని మీ హెయిర్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇలా ఈ సిరం ని మీ హెయిర్ కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 40 minutes అయినా, లేదు అంటే మీకు టైం ఉంది అంటే ఒక 1 hour అయినా అలాగే ఉంచి తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చండి. ఇక ఇలా రెడీ చేసిన ఈ హెయిర్ సిరం ని స్టోర్ చేసుకోవచ్చా అని అంటే మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 3 days వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎక్కువ రోజులైతే ఉండదండి. ఎందుకంటే మనం ఇందులో ఉల్లిపాయ రసాన్ని యాడ్ చేసాం కదా, అందుకని ఇది మనకి 3 days వరకు అయితే ఉంటుంది. అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి 3 days వరకు అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ షాంపూని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఇందాక మనం 2 బౌల్స్ లోకి అయితే సిరం ని రెడీ చేసుకుని తీసుకున్నాం కదా. ఒక బౌల్లో రెడీ చేసిన ఆ సిరం ని మన హెయిర్ కి అప్లై చేసుకొని ఒక 1 hour వరకు అలాగే ఉంచి తర్వాత ఇప్పుడు నేను చూపించే ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేసుకోండి. ఇలా వేసాం కదండి మనం ఒక బౌల్లోకి ఆ సిరం ని. ఆ సిరం లోకి ఇప్పుడు మీ ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉంటుందో ఆ షాంపూని ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఇప్పుడు ఈ వాటర్ తోటి ఈ షాంపూ తోటి మీరు హెడ్ బాత్ చేసుకోండి. మనం కుంకుడుకాయ రసంతో కొద్దిగా ఎలాగైతే వేసుకొని మనం హెడ్ బాత్ చేస్తామో అలాగే ఈ వాటర్ ని కూడా మనం మన హెయిర్ పైన నార్మల్ వాటర్ తోటి ఫస్ట్ వాష్ చేసుకోండి. తర్వాత ఇలా రెడీ చేసుకున్న ఈ షాంపూ తోటి మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు. మీరు కావాలి అంటే సిరం ని అప్లై చేసుకోకుండా అయినా ఓన్లీ ఇలా రెడీ చేసిన ఈ షాంపూ తోటి మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ చేయాలి అని అనుకుంటున్నారో అప్పుడు ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేసిన మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో ఈ రోజుల్లో చాలా మందికి టైం అనేది ఉండదు కదండి, అంతసేపు అలాగా హెయిర్ సిరమ్స్ ని అప్లై చేసుకొని ఉండాలి అంటే. మరి అలా టైం లేదు అనుకున్న వాళ్ళు ఇలాగా మనం షాంపూని తయారు చేసుకొని మనం ఎంచక్క హెడ్ బాత్ చేస్తూనే మన హెయిర్ ని అయితే పెంచుకోవచ్చు అనమాట. మనం తయారు చేసాం కదండి మెంతులు, ఇంకా అలాగే టీ పొడి, అలానే బియ్యాన్ని వేసి
అలా తయారు చేసిన ఆ వాటర్లోకి ఉల్లిపాయ రసాన్ని వేసుకోకుండా మనం ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఇక ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడైతే హెడ్ బాత్ చేయాలి అని అనుకుంటున్నామో అప్పుడు ఆ వాటర్ ని తీసుకొని అందులోకి మీ ఫేవరెట్ షాంపూని మిక్స్ చేసేసుకొని మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చండి. ఇలా మీరు వారానికి 2 సార్లు వాడండి. ఇలా చేయటం వల్ల మీ జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా నెల్లగా మారుతుంది. ఇక ఈ వీడియోలో మీ అందరికి పూర్తిగా అర్థమయ్యేటట్లే వివరించానే అని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.